హలో అండి, వెల్కమ్ టు మినీ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసరికి మేము చేసిన పిండి వంటలండి. మినపకారాలు చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, మధ్యలో హోల్ కూడా ఎలా వచ్చిందో. పిల్లలకి కూడా హెల్దీ స్నాక్ ఐటమ్ అండి. ఎన్ని తిన్నా కూడా స్టమక్ అయితే అప్సెట్ అవ్వదు. పిల్లలకి ఇవి ఎన్నైనా మనం పెట్టచ్చు. ఎందుకంటే ఇవి మనము శనగపిండితోటి ప్రిపేర్ చేయట్లేదండి, మినప్పిండితోటి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. ఇందుకోసం నేను 1 కేజీ వరకు మినపప్పునైతే తీసుకుంటున్నాను. ఈ మినపప్పును కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకైతే బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టొద్దండి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనకి మినపగుండ్లు అనేవి లోపల పచ్చిగా ఉంటాయి, పైన మాత్రం కలర్ చేంజ్ అవుతుంది. అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని వేయించుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేశారు అంటే రెండోసారి శనగపిండితో మీరు జంతికలు అయితే చేయరు. ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయండి. వీటిని అయితే పక్కకు తీసుకుందాము. ఇందులోనే నేను ఓన్లీ 1 గ్లాస్ వరకు శనగబాళ్ళను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ శనగబాళ్ళను కూడా అచ్చం మినపబాళ్ళతో చేస్తే జిగట అనేది ఎక్కువ వస్తుందండి. అందుకోసం ఇవి కొంచెం అయితే యాడ్ చేశాను. ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక 10 మినిట్స్ వరకు ఆరనిద్దాము. ఇవి వేడివేడిగా ఉన్నాయంటే పిండి బాగా జిగట వస్తుంది. అందుకని ఇవి ఆరిపోయిన తర్వాత ఇందులో బియ్యాన్ని అయితే కలుపుకుందామండి. నేను రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. నేను 3 గ్లాసుల వరకు అయితే రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. ఇవి కూడా వేసి బాగా కలుపుకొని, రేషన్ బియ్యాన్ని నేను ముందుగానే కడిగి ఆరబెట్టుకున్నానండి. ఇవి తీసుకొని వెళ్ళి మనం మర అయితే ఆడించుకుందాము. మనం మర వేయించుకునేటప్పుడు మెత్తగా పట్టమని చెప్తే సరిపోతుంది. ఇలా తెచ్చుకున్న పిండిని ఒక గిన్నెలోకి అయితే వేసుకొని, మనము ఇది కలుపుకునేటప్పుడే కొంచెం చేతులు బాగా నొప్పులు అనిపిస్తాయండి. ఎందుకంటే మనకి మినపప్పు అనేది బాగా జిగట అనేది ఎక్కువ ఉంటుంది కదా. తర్వాత మనకి ఇంకా ఏమీ అనిపించదు, చాలా టేస్టీగా ఉంటాయి. పిండి కలపడమే కొంచెం కష్టము. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు వామ్ని అయితే యాడ్ చేశాను. 2.5 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని అయితే యాడ్ చేశాను. వీటితో పాటు నేను తెల్ల నువ్వులను అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నల్ల నువ్వులు వేసుకునేవారు నల్లవైన వేసుకోవచ్చు. నేనైతే తెల్ల నువ్వుల్ని యూస్ చేశాను. 3 గుప్పిళ్ళ వరకు నువ్వులను అయితే యాడ్ చేశాను. ఇవి నేను వేయట్లేదండి, మామూలుగా పచ్చివే వేస్తున్నాము. నువ్వులు 50 గ్రాముల వరకు తీసుకున్నాను. ఇందులోకి నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే కాగబెట్టి చల్లార్చి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ పిండిని అంతా బాగా కలుపుకుందాము. మనం ఇందులో వాము కూడా కొంచెం ఎక్కువగానే వేసామండి. మనం ఇవి ఎన్ని తిన్నా కూడా మనకి స్టమక్ అనేది అప్సెట్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో మనం కాచి చల్లార్చుకున్న ఆయిల్ని అయితే వేసుకొని కలుపుకుందాము. ఆయిల్ని ఎందుకు కాచి చల్లార్చాను అంటే, వేడివేడిగా వేసామంటే పిండి అనేది ఉంటలు అవుతుందండి. అప్పుడు మనము జంతికలు గొట్టంలో వేసి ఒత్తుకునేటప్పుడు బాగా రావు. నేను వాటర్ని కూడా బాయిల్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసి కలుపుకున్నాను. ఇలా గోరువెచ్చని వాటర్ అనేవి మనం వేసి కలుపుకుంటే మనకి జంతికలు అనేవి బాగా హోల్ వస్తుంది. జంతికల మధ్యలో మనకి హోల్ అనేది వస్తుంది. అప్పుడు మనం తింటున్నప్పుడు గట్టిగా లేకుండా బాగా కరుం అంటూ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇలా అయితే పిండిని కొంచెం అనుకుగానే కలుపుకొని పెట్టుకోవాలి. గట్టిగా కలుపుకున్నామంటే మనము జంతికల గొట్టంలో ఒత్తుకునేటప్పుడు చాలా ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. దీని మీద తడిగుడ్డ అయితే వేసి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ని అయితే కాగబెట్టుకుందాము. ఇలా కాగబెట్టుకున్న ఆయిల్లోకి మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా అయితే ఒత్తుకుందామండి. ఇలా జంతికలు అనేవి ఆయిల్లో ఒత్తుకునేటప్పుడు కొంచెం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టండి. ఎందుకంటే ఆయిల్ అనేది ఒక్కసారిగా పైకి పొంగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.
చాలా త్వరగానే వేగిపోతాయండి ఇవి, ఎందుకంటే మనము రైస్ క్వాంటిటీ అనేది చాలా తక్కువే వేసాం కాబట్టి చాలా త్వరగా వేగిపోతాయి. అందులో కలర్ కానీ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మనకి స్వీట్ షాప్లలో అమ్ముతూ ఉంటారు కదా, ఆ విధంగా అయితే టేస్ట్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ స్నాక్ కదా. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకు అయితే చేరుతాయండి. మీ సపోర్ట్ లేనిదే నేను ముందడుగైతే వేయలేను కదా. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.